అసలు ఐగుప్తుకు పోవద్దు అన్నాడు. ఏడ పోవద్దు అన్నాడు? నువ్వు అసలు ఐగుప్తు దేశం వైపుగా చూడొద్దు, పోవద్దంటే అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసా? చిన్నగా అట్టబోయి ఐగుప్తులోకి పోయాడు. ఐగుప్తులోకి పోయాడో లేదో, ఐగుప్తు రాజు ఫరో ఆ అబ్రహాం యొక్క భార్యను తీసుకుపోయాడు. చాలా అందగత్త కదా, తీసుకుపోయాడు. కాకపోతే ఏం చేయలేదులే. రాత్రి పడుకునే లేకే దేవుడు స్వప్నంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో, నువ్వు తెచ్చేవే ఒక స్త్రీ, ఆమె ఎవరు అనుకున్నావు? నా సేవకుడు భార్య, ముట్టుకున్నామంటే చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పంగానే బెత్తరపోయి దడుచుకొని పొద్దున్నే లేచి పిలిపించాడు. అబ్రహాముని పిలిపించి, ఏమయ్యా ఈమె నీకేమైద్ది అని అడిగాడు. అయ్యా నా భార్య అయింది. అదేంది? రాత్రి ఆమెను అడిగాను, ఆయన నీకేమవుతాడంటే అన్నం చెప్పింది, నాకు అన్నం చెప్పిందే, నువ్వేంది భార్య అంటున్నావు? అయ్యా వరుసకు చూస్తే నేను చాలా బంధుత్వంలో చూస్తే ఆమె నాకు సహోదరి అయిద్దిలే అయ్యా, అయినా కూడా ఆమెను పట్టుకుపోతా, భర్తనని చెబితే నన్ను చంపేస్తారేమన్న భయంతో అలా చెప్పేమయ్యా. అంటే ఎందుకు ఇలాంటి పని చేసావు? పొరపాటును ముట్టుకోలేదు కాబట్టి సరిపోయింది, కానీ పొరపాటును ముట్టుకొని ఉంటే నేను నా దేశమంతా నీ ఒక్కడ వల్ల, నీ భార్య వల్ల సచ్చేవాళ్ళమయ్యా బాబు, తీసుకుపో, నీ భార్యని తీసుకుపో అని పంపించాడు. పంపిస్తా ఏం చేశాడు తెలుసా? నీకు, నీ భార్యకి, నీ వాళ్ళకి నమస్కారం, ఇదిగో కొంతమంది దాసీలను ఇస్తున్నాను కానీ తీసుకుపో అని కొంతమందిని దాసీలను ఇచ్చాడు. అక్కడ నుంచి దాసీలను తీసుకొచ్చాడు. వద్దనలా వద్దా? అబ్రహాం ఏమనాలి? ఎవరిని? ఎందుకు? దేవుడు అసలు ఐగుప్తు దేశాన్నే వద్దన్నాడు కాబట్టి